ముందుగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. మనం ఏం చేస్తున్నాం? ఏదైనా సాధించామా? లేదు. టైం పాస్ చేసాం. 20 సంవత్సరాలు చదువుకే పోయింది. ఇంకొక 5 సంవత్సరాలు టైం పాస్ చేస్తాం. డిసెంబర్కి ఎండింగ్ అయిపోయింది. వెనక తిరిగి చూసుకుంటే ఏం సాధించలేదు. నిజమే కదా? ఏం సాధించలేదు. నేనైతే ఏం సాధించలేదు. మరి మీరు? నాకు తెలీదు. నాకు తెలుసు బ్రో, మనం చేసే జాబు మనకు నచ్చట్లేదని. కానీ తప్పదు, చెయ్యాలి. కానీ ఒకటే, చేతులు రెండు పెట్టుకొని ఒకటే పని చేయడం ఎందుకు? ఇది పొట్ట కోసం, ఇది ఎయిమ్ కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? టైం పాస్ చేస్తున్నాం. ఎస్, అవును, టైం పాసే చేస్తున్నాం. 24 గంటలు టైం పాసే చేస్తున్నాం. ఒక్క గంట కూడా మనం ఎయిమ్ కోసం కేటాయించట్లేదు. నిజమే, నేను కూడా కేటాయించట్లేదు. బద్ధకంతో సాధించట్లేదా? చేత కాక సాధించట్లేదా? తెలుసు బ్రో, మనం అందరం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. పేదోడిగా పుట్టడం మన తప్పు కాదు. పేదోడిగా చచ్చిపోవడమే ఖచ్చితంగా మన తప్పు. బ్యాక్ ఎండ్ లో చాలా మంది అంటారు, ఈడేంటి, ఈడు చెప్పినోడు మనం విన్నోళ్ళమని. బట్ ఐ డోంట్ కేర్, నాకు వెంట్రుక. కానీ ఒక్కటి చెప్తున్నా, మీకే కాదు నాకు కూడా, మనం పుట్టామంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి చచ్చిపోతేనే మనకంటూ ఒక వాల్యూ ఉంటది. మనం ఏ జాబ్ అయినా చేయని, ఓకే, మన ఎయిమ్ కోసం మనం పరిగెత్తాలి. మనం ఎలా పరిగెత్తాలంటే, మనం పెట్టుకునే అల్లారం కన్నా మనం ముందు ఉండాలి. అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం ఒకటే చెయ్యి. రిజల్ట్ ఆశించొద్దు. 4 సంవత్సరాలు ప్రయత్నం చేయి. ఓడి అమ్మ, వాడికి నెల రోజుల్లో జాబ్ వచ్చిందిరా. ఓడి అమ్మ, వాడికి 2 నెలల్లో జాబ్ వచ్చిందిరా. వాడికి 6 నెలలు కష్టపడారా, జాబ్ వచ్చిందిరా. వాడికి రాతలు ఉన్నాయిరా, గీతలు ఉన్నాయిరా. అవి ఏం లేవబ్బా. మనం కష్టపడితేనే మనకు ఆ రాతలు గీతలు మనకు ఉంటాయి. దేవుడు ఒకటి రాసి పెట్టేస్తాడబ్బా. లైఫ్ ఈజ్ ఎ బుక్. ఫస్ట్ పేజ్ బర్త్డే, ఎండింగ్ పేజ్ డెత్ డే ఒకటే క్రియేట్ చేసి వదిలేస్తాడు దేవుడు. మిగతా పేజీలన్నీ మనమే నింపుకోవాలి. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అదే నింపుకోవాలి. లాడితో కంపేర్ చేసుకోకు. ఒకరితో కంపేర్ చేసుకోకు. ఒకరితో కంపేర్ చేసుకున్నావంటే నువ్వు నడవలేవు, నువ్వు ఎదగలేవు. వాడు అది, వాడు ఇది అని. నువ్వేంటో నువ్వు తెలుసుకో. ప్రయత్నం చేయి, గట్టిగా ప్రయత్నం చేయి. ప్రయత్నం చేద్దాం, గట్టిగా కొడదాం. ఈ 2025 వరకు టైం అయిపోయింది, వేస్ట్ గా అయిపోయింది. వెనక తిరిగి చూసుకుంటే ఏం లేదు. 26 జనవరి నుంచి ఒక డ్రీమ్ పెట్టుకుందాం, ఒక గోల్ పెట్టుకుందాం. కొడదాం గట్టిగా. చెవులు మూసుకున్నా నేనే వినబడతా, కళ్ళు మూసుకున్నా నేనే కనబడతా. అలా రెడీ అవ్వాలి. మనకి ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలియదు బ్రో. దానికోసం మనం తయారై ఉండాలి. కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాం? ఏం చెయ్యట్లేదు కదా. ఏమొచ్చేస్తుంది? ఏం రాదు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, ఎవడి మాట వినకు, మనిషి మాట వినకు. నీ పక్కనున్నోడి మాట అస్సలు వినకు. కొడదాం ఈసారి, చాలా గట్టి కొడదాం. థ్యాంక్ యూ.